అనంతగిరుల్లో వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1300 సంవత్సరాల చరిత్ర గల అనంత పద్మనాభ స్వామి ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది. అనంతగిరిని తెలంగాణ ఊటీగా చెప్పొచ్చు. ఈ దేవాలయం అనంతగిరి కొండల్లో హైదరాబాద్ నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైంది. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం నిజాం నవాబుచే నిర్మించబడింది. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం విష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉంటారు. అందువల్లే ఈ ప్రాంతానికి అనంతగిరి అని పేరు వచ్చింది. ఆలయానికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాసి అనే పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణినే మూసీ నది జన్మస్థానంగా చెప్తారు. ప్రశాంత వాతావరణంలో పచ్చటి అడవుల మధ్య ఉన్న ఈ దేవాలయ సందర్శనం వల్ల కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం, భగీరథ గుండం, మార్కండ